వాన్పిక్కు రాయితీలిచ్చేందుకు వైఎస్ ప్రభుత్వం అనుసరించిన అడ్డగోలు విధానాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అనుకూల సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ తన మాయాజాలంతో మంత్రివర్గాన్ని మస్కా కొట్టించిన వైనం వెలుగులోకి వచ్చింది. ప్రాజెక్టుకు సంబంధించి అసలు విషయాలు దాచిపెట్టి ఇష్టారాజ్యంగా రాయితీలు ఇప్పించినట్లు తెలిసిందే. సర్కారు ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేయాల్సిన ప్రభుత్వ పెద్దలే ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టడంపై సిబిఐ దృష్టి సారించింది. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఓడరేవు, నిజాంపట్నం పోర్ట్ కారిడార్ నిర్మాణానికి గతంలో వైఎస్ సర్కార్ రసెల్ ఖైమాతో ఒప్పందం చేసుకుంది. నిర్మించు, నిర్వహించు, బదిలీ పద్ధతుల్లో చేపట్టేలా 2008 మార్చి 11న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2008 జూలై 1న మంత్రివర్గం ఆమోదించగా అదే నెల 10వ తేదీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టులో లొసుగుల వివరాలను మంత్రివర్గం దృష్టికి రాకుండా వైఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు తెలిసింది. ప్రాజెక్టు వివరాల్ని ప్రధాన నివేదికలో పేర్కొని రాయితీల ఒప్పందాన్ని అనుబంధంగా మంత్రివర్గం ముందుంచినట్టు తెలిసింది. ఏ సంస్థకు ఎంత భూమి ఇస్తున్నారు, అక్కడ వచ్చే ఓడరేవులు, కారిడార్ వివరాలు, అవగాహన ఒప్పంద వివరాలను మాత్రమే ప్రధాన నివేదికలో పేర్కొన్నారు. అనుబంధంగా పెట్టిన రాయితీల ఒప్పందానికి ప్రధాన నివేదికకు తేడా ఉన్నట్లు, పరస్పర వైరుధ్యంతో కూడుకున్నట్టు తెలిసింది. అనుబంధ నివేదిక వాన్పిక్కు భారీ ప్రయోజనం కలిగించేలా ఉన్నట్టు సమాచారం. నివేదికలో తెలిపిన అంశాలను మంత్రివర్గం పరిశీలించదని తెలిసి 2 ఒప్పందాలకు ఆమోదముద్ర పడేలా వైఎస్ వ్యవహరించారు. వాన్పిక్కు కేటాయించిన భూముల్ని ప్రభుత్వ అనుమతి లేకుండా ఇంకో సంస్థకు లీజుకు ఇవ్వకూడదు. అయితే ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఎవరికైనా కేటాయించేలా రాయితీల ఒప్పందంలో మార్పు చేసినట్టు తెలిసింది. వాన్పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రాక్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ భారత భాగస్వామిగా మ్యాట్రిక్స్ ఎన్ఫోర్డ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్తో స్పెషల్ పర్పస్ వెహికల్ను ఏర్పాటు చేయగా రాక్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీకి 51% వాటా, మ్యాట్రిక్స్ వాటా 49%గా నిర్ణయిస్తూ ఒప్పందం కుదిరింది. ప్రభుత్వానికి నామమాత్రపు ఆదాయమైన రాకుండా రాయితీ ఒప్పందంలో మార్పు చేసినట్టు తెలిసింది. మొదట స్థూల ఆదాయంలో చెల్లించేలా ఉండగా మార్చి నికర ఆదాయంలో చెల్లించేలా చేశారు. మొదట అవగాహన ఒప్పందం 2 ప్రభుత్వాల మధ్య జరగగా కన్సెషన్ అగ్రిమెంట్కి వచ్చేసరికి ప్రైవేట్ సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగినట్టు చూపించారు. వాన్పిక్తో చేసుకున్న రాయితీల ఒప్పందాల్లో తేడాలు ఉన్నట్లు మంత్రివర్గ ఆమోదం అనంతరం అధికారులు గుర్తించారు. సవరణలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించిన వైఎస్ ఒత్తిళ్ల ఫలితంగా ఎవరూ పట్టించుకోలేదు. జగన్ సంస్థల్లో మ్యాట్రిక్స్ పెట్టుబడుల నేపథ్యంలో వాన్పిక్కు అనుమతులు, రాయితీలపై విచారిస్తున్న సిబిఐ ఈ అంశానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.